హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్. మిత్రులారా, నేను మీ బీవీఆర్ రావుని. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఆ మధ్య ఒకసారి మాట్లాడుతూ నాకు ప్రధానమంత్రి మోడీ బాగా పరిచయం, నాకు బాగా తెలుసు, రెగ్యులర్గా ఫోన్లో మాట్లాడుకుంటుంటాం, నేను తలుచుకుంటే జగన్ని 2 నిమిషాల్లో లోపల పడేయింటారు. ఇవే మాట్లాడేది. అంటే నువ్వు చెబితే వినేంత దాని ఏమంటావు, అంత చీప్ మెంటాలిటీయా మోడీది? నీకంటే ఎక్కువ పరిచయం జగన్కి మోడీ. ఎందుకంటే జగన్ ఒక సీఎం స్టేజ్లో ఉన్నాడు, నువ్వేమున్నావు? 10 సంవత్సరాల నుంచి పార్టీని నడుపుతున్నావు. కనీసం నీకు ఒక సర్పంచ్ లేడు పవన్ కళ్యాణ్. ఎలా చెప్తావు నువ్వు? ఒక్కొక్కరిని గుడ్డలు ఊడదీసి కొడతాను, తరిమి కొడతాను, చెప్పులతో కొడతాను, ఇవా మాట్లాడేది? నీకు చేతగాక, ఒంటరిగా పోటీ చేయడం దమ్ము లేక చంద్రబాబు నాయుడు వెంట తిరుగుతున్నావు ఈరోజు. చంద్రబాబును అడ్డు పెట్టుకొని గెలుద్దాం, నీ అభిమానులేమో నేను సీఎంగా చూడాలనుకుంటుంటే నువ్వేమో ఏదో ఒకటి గెలిస్తే చాలు. ఇదేనా నీ రాజకీయం? నువ్వు అనుకుంటున్నావేమో చంద్రబాబు నాయుడు నేను నట్టేయటం వస్తాడు, వాడుకొని వదిలేయడం ఆయనకు అలవాటు. ఆ విషయం అందరికీ తెలుసు, నీకు కూడా తెలుసు. ఇంతకుముందు నువ్వు చాలాసార్లు విమర్శించావు చంద్రబాబు నాయుడిని, ఆయన కుమారుణ్ణి, అవినీతి చాలా జరుగుతుందని, ఇంకోటి ఎన్నెన్నో. మరి అప్పుడు గుర్తు రాలేదా వీళ్ళు? జగన్, నీకు క్షేత్రస్థాయిలో ఒక నిర్మాణం లేదు, అందుకనే నువ్వు, ఎందుకంటే డైరెక్ట్గా ఒక్కడివి పోటీ చేయలేవు. ఆ విషయం నీకు కూడా తెలుసు. పోయినసారి కూడా పొత్తులు పెట్టుకున్నావు, ఏదో ఒక్క గెలిచావు ఎక్కడో. నిన్న మొన్న తెలంగాణలో పోటీ చేసి కనీసం మీ వాళ్లకు డిపాజిట్లు రాలా, అది నీ పరిస్థితి. ఇవాళ నువ్వు జగన్ని బెదిరించడం, ఏ జగన్ నీ అంత చూస్తా అది ఇది అని మాట్లాడటం, ఏమీ చూడలేవు పవన్ కళ్యాణ్. నీ వల్ల ఏమీ కాదు. ఏం తెలుసని నీకు రాజకీయాలు? ఎలా ఓడిద్దామనుకుంటున్నావు జగన్ని? జగన్ డైరెక్ట్గా ఒక మాట చెప్తున్నాడు, నేను అందించిన సంక్షేమ ఫలాలు మీ ఇళ్ళకు అందుతే మీరు దయచేసి ఓటేయండి, లేకపోతే వేయకండి, నేను ఇంటికి వెళ్ళిపోతాను. అంత ధైర్యం నీకు కానీ చంద్రబాబు నాయుడు కానీ ఉందా? 5 సంవత్సరాలు ఆయన ఇంట్లో కూర్చుండేసరికి ఏదో పోగొట్టుకున్నట్టు, పదవి లేకపోతే ఉండలేని పరిస్థితి. సొంత పార్టీ లేదు చంద్రబాబు నాయుడికి. వాళ్ళ మామ దగ్గర నుంచి లాక్కున్న పార్టీయే కదా, ఆయనకంటూ పార్టీ ఏముంది? వాళ్ళ కొడుకు గెలిచాడా? నామినేటెడ్గా ఎమ్మెల్సీని చేసి మినిస్ట్రీని చేశాడు. మిగతా వాళ్ళు ఎవరు లేరా? నీ కొడుకే ఇవ్వాలా 2 మినిస్ట్రీసు? చెప్పండి. జగన్లో అది లేదు. జగన్కి పబ్లిసిటీ తెలీదు, అరవడం తెలీదు. మీలాగా ఏమేమో అబద్ధాలను నిజాలు చేసే విధంగా మాట్లాడు, అది మీకుంది. గుర్తుపెట్టుకోండి. మీరు అనుకుంటున్నారు ఈసారి జగన్ ఇంటికి పంపిస్తాం, చాలామంది వైసీపీ నుంచి రాజీనామాలు చేస్తున్నారు, వాళ్ళంతా వ్యతిరేకంగా ఉన్నారు అని అనుకోవచ్చు, కానీ అది ఎప్పటికీ జరగదు. వెయిట్ చేయి జగన్, నీకు ఓటమి తప్పదు, అవమానం తప్పదు, నిరాశ తప్పదు, నిస్పృహ తప్పదు. గుర్తుపెట్టుకో. నువ్వేం చేయలేదు, అక్కడ ఉండేది టైగర్ బాబు. నువ్వు అనుకుంటున్నావేమో ఏమైనా చేయొచ్చని, అక్కడ ఉండేది టైగర్. గుర్తుపెట్టుకో. జగన్ రాజకీయ ఎత్తుల ముందు నీలాంటి వాళ్ళు 100 మంది అయినా ఏమీ చేయలేరు, ఇది గుర్తుపెట్టుకో. సో మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే అమూల్యమైన మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి. బీవీఆర్ టీవీ అఫీషియల్ అనే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి. మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకుంటాను. అంతవరకు సెలవు. దిస్ ఈజ్ బీవీఆర్ రావు సైనింగ్ ఆఫ్.